Max chapter 2, number and number names. Number and number names. Okay. ప్రీవియస్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు క్లాస్ 2లో నేర్చుకున్న కాన్సెప్ట్కి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దెర్ ఆర్ 365 డేస్ ఇన్ ఏ ఇయర్. దెర్ ఆర్ 365 డేస్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్. 365 ఈజ్ ఏ 3 డిజిట్ నెంబర్. 365 అనేది 3 డిజిట్ నెంబర్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ క్లాస్ 2. క్లాస్ 2లో ఆల్రెడీ నేర్చుకున్నారు. You know that numbers from 10 to 99 are 2 digit numbers. And numbers from 100 to 999 are called 3 digit numbers. 10 to 99 numbers ని ఏమంటారు? 2 digit numbers అని. 100 to 999 numbers ని 3 digit numbers అని ఆల్రెడీ మీరు ముందు క్లాస్లో నేర్చుకుని ఉన్నారు. We need only one spike on the abacus to represent a single digit number, that is 1 to 9. సింగిల్ డిజిట్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఓన్లీ 1 అబాకస్ని యూజ్ చేస్తాం. ఓకే, ముందు క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకే, వీ హ్యావ్ టు రిమెంబర్ ద ప్రీవియస్ క్లాస్ కాన్సెప్ట్స్. ఫస్ట్ 1 డిజిట్ నెంబర్స్. 1 డిజిట్ నెంబర్స్ అంటే ఏంటి? సింగిల్ డిజిట్ ఉన్న నెంబర్స్ని 1 డిజిట్ నెంబర్స్ అంటారు. అవి ఏమేంటి? 1 2 3 4 5 6 7 8 9 ఇవన్నీ కూడా 1 డిజిట్ ఉన్న నెంబర్స్. జీరో ఆల్సో. ఓకే, కొంతమంది హోల్ నెంబర్స్లో 0 to 9 కింద తీసుకుంటారు, న్యాచురల్ నెంబర్స్లో 1 to 9 కింద తీసుకుంటారు. ఓకే, 0 to 9. దీంట్లో స్మాలెస్ట్ ఏది? 0. అంటే ఇప్పుడు 1 డిజిట్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఈజ్ 0. అండ్ గ్రేటెస్ట్ పెద్ద నెంబర్ ఏది? 9. గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఈజ్ 9. టోటల్ నెంబర్స్, టోటల్ 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. 10 టోటల్ 1 డిజిట్ నెంబర్ ఆఫ్ 1 డిజిట్ నెంబర్స్ ఆర్ 10. 0 to 9 10 నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్. 2 డిజిట్ నెంబర్స్ అంటే 2 డిజిట్స్ ఉన్న వాటిని ఏమంటారు? 2 డిజిట్ నెంబర్స్ అంటారు. 1 డిజిట్ నెంబర్స్ ఎక్కడ వరకు రాసాం? 0 to 9. నెక్స్ట్ కంటిన్యూషన్ 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 10. 10లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. 1 2 2 డిజిట్స్ ఉన్నాయి. ఈ విధంగా 10 11 12 13 14 15 16 ఈ నెంబర్స్ అన్నీ కూడా 2 డిజిట్ నెంబర్స్ అవుతాయి. ఈ నెంబర్స్ అన్నీ కూడా 2 డిజిట్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 10. 10తో స్టార్ట్ అవుతాయి. కంటిన్యూషన్ 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఇలా ఎక్కడి వరకు 2 డిజిట్ నెంబర్స్ అనేవి వస్తాయి? 99 100. 100 అనే దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 డిజిట్స్. అంటే 100 2 డిజిట్ నెంబర్లోకి రాదు. 99 వరకు ఉన్న నెంబర్స్ని ఏమంటారు? 2 డిజిట్ నెంబర్స్ అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 10 to 99. 10 to 99 నెంబర్స్ని ఏమంటారు? 2 డిజిట్ నెంబర్స్ అంటారు. 2 డిజిట్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్, చిన్న నెంబర్ ఏది? 10. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 10. గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 99. గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 99. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్. 2 డిజిట్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 10 to 99 మొత్తం అన్నీ కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయి? 90. 90 టోటల్ నెంబర్స్ 90. 2 డిజిట్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 90. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్స్. 3 డిజిట్ నెంబర్స్. 3 డిజిట్ నెంబర్స్ అంటే 3 డిజిట్స్ ఉండాలి. 99 2 డిజిట్ నెంబర్స్ లాస్ట్ నెంబర్ ఏంటి? 99. 99 తర్వాత వచ్చే నెంబరు 100. 100 అంటే 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 100 నుంచి. దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. కనుక 3 డిజిట్ నెంబర్స్ అనేవి 100 నుంచి స్టార్ట్ అవుతాయి. 100 101 102 ఇలా రాస్తూ వెళ్తే ఇంక 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడ వరకు వస్తాయి? 999. నెక్స్ట్ నెంబర్ 1000. 1000లో 4 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4. కనుక 1000 అనేది 3 డిజిట్లోకి రాదు. అంటే ఇప్పుడు నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి? 100 to
999 వరకు ఉన్న వాటిని ఏమంటారు 3 డిజిట్ నెంబర్స్ అంటారు. ఇవి టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి 100 నుంచి 999 వరకు 900 నెంబర్స్ ఉంటాయి. 900 నెంబర్స్. 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మొత్తం 900. ఓకే, ఇవన్నీ కూడా మీరు ముందు క్లాస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్, అవే పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 217. ద 2 డిజిట్ నెంబర్ ఈజ్ 10. 10 అనేది ఏంటి? స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. 10 to 99 2 డిజిట్ నెంబర్స్ ఉంటాయి అనుకున్నాం. 10 అనేది ఏంటి? స్మాలెస్ట్. 99 అనేది గ్రేటెస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ 10 ఇచ్చారు కనుక ఇది ఏమవుతుంది? స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ SMALLEST. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 10. The smallest 2 digit number is 10. The greatest 3 digit number. 3 digit numbers ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పుకున్నాం? 100 to 999. దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? పెద్ద నెంబరు 999. The dash number is 1000. Which number is 1000? 3 digit numbers 100 to 999. అదే 4 digit numbers అయితే 999 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 1000. 1000 to 9999 ఉన్నవి 4 డిజిట్ నెంబర్స్. ఓకే, 4 డిజిట్స్ ఉన్నాయి కనుక ఇక్కడ ఏం రాయొచ్చు? 4 డిజిట్ నెంబర్ అని రాయొచ్చు. ఇది 4 డిజిట్ నెంబర్. 1000 అనేది 4 డిజిట్ నెంబర్. 1000. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 డిజిట్స్ ఉన్నాయి కనుక ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుంది. ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. 3 డిజిట్ నెంబర్స్ 100 to 999 చెప్పుకున్నాం కదా. దీంట్లో స్మాలెస్ట్ చిన్నది ఏది? 100. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 100. అంటే ఇప్పుడు ఏమేమి రాయాలి? స్మాలెస్ట్. ద స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 10. ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 999. The smallest 4 digit number is 1000. 4 digit number is 1000. The smallest 3 digit number is 100. Next, write the given number name. ఇక్కడ ఇచ్చిన వాటికి ఈ నెంబర్ నేమ్స్ రాయమన్నారు. write the given number name. First number 353. You have to write the number name here. 350. 350. 350. 3. 353. 353. THRE. Okay, next one 205. 205. You have to write here 205. 205. 4306. Here 4 digits are given. 4306. 4000. 306. 306. FIVE5. Okay, 306. Next 1002. 1002. 1002. ఈ విధంగా ఇచ్చిన నెంబర్స్కి నెంబర్ నేమ్స్ రాయమన్నారు. నెక్స్ట్, బూస్ట్ యువర్ బ్రెయిన్, కలర్ ద నెంబర్ నేమ్స్ ఇన్ ద గ్రిడ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ నేమ్స్ని కలర్ చేయమన్నారు. ఓకే, ఒకటి ఆల్రెడీ చేసి ఇచ్చారు. ఇక్కడ ఉన్న నెంబర్ నేమ్స్ని కలర్ చేయాలి. మీరు ఈ బాక్స్లో ఉన్న నెంబర్ నేమ్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని కలర్ చేయవలసి ఉంటుంది. 11 ఆల్రెడీ ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ గివెన్ 11. TWO2 ఇది కూడా మీరు కలర్ చేయవచ్చు. ఓకే, ఇంకా ఏమున్నాయి? 100 HUNDRED 100. EIGHT 8.
ఈ విధంగా మీరు దీంట్లో ఉన్న నెంబర్ నేమ్స్ని ఐడెంటిఫై చేసి కలర్ చేయండి. ఓకే, నేను అన్నీ చెప్పట్లేదు, మీరు ఐడెంటిఫై చేసి కలర్ చేయండి.